అసలు శబరిలోనే ఇబ్బంది పెడితే శబరిలో అసొంటిది ఒప్పించే ప్రయత్నం చేసి, ఒప్పించి దాన్ని నడిపిస్తా ఉన్నాం. మరి అలాంటి దాంట్లో ఇక్కడ డీసీపీ అత్యుత్సాహాన్ని ప్రదర్శించి తను ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. దానికి మెమో ఇవ్వడం జరిగింది. దాన్ని ఖండిస్తూ మన యువమోర్చా నాయకులు గణేష్ గారు వారి నేతృత్వంలో మా డీజీపీ ఆఫీస్‌ని ముట్టడించకపోతే లాఠీ చార్జులు అతను కూడా ఆల్రెడీ మాలేసుకొని ఉన్నాడు. మా మా అధ్యక్షుడు, మా యువమోర్చా అధ్యక్షుడు లాఠీ చార్జ్ అతని పైన కూడా లాఠీ చార్జ్ చేసే ప్రయత్నం చేసిండ్రు. కొంతమంది కొట్టిర్రు కూడా. సో కనీసము ఇక్కడ ఒక ధర్మము ఉంది. ఇది భారతదేశం అంటే హిందుత్వము దేశము. మరి ఎందుకంటే మనం చెప్తా ఉన్నాం ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ అంటే ఇస్లామిక్ అని, దుబాయ్ అంటే ఒక ఇస్లామిక్ అని, లేకపోతే పాకిస్తాన్ అంటే ఇంకోటని అన్ని దేశాలకి. ఇప్పుడు బ్రిటిష్ అంటే ఒక ఇంగ్లీష్ వాళ్ళని, క్రిస్టియన్స్ అని ఇట్లా ఉంది. భారతదేశం అంటే ఏంటిది? హిందుత్వ దేశము, హిందుస్థాన్ దేశము అని హిందువులు ఉండేటువంటి దేశం అని క్లియర్గా తెలుసు. మరి మనము ఈరోజు నేపాల్ అనుకుంటే కూడా హిందువులు ఉండేటువంటి దేశము, హిందూ భావనతో ఉండేటువంటి దేశం అనేది ఒకటి ఆ విధంగా ఉంది. అలాంటి దేశంలో ఇతర వాళ్ళ యొక్క మతాల ఓట్ల కోసం చేస్తున్నటువంటి రాజకీయాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఎప్పుడు హిందూ ధర్మాన్ని కాపాడే విషయంలో కానీ, హిందువులపైన ఏవైనా అరాచకమైనటువంటి విషయాలు మాట్లాడినా కానీ, ఏదైనా పద్ధతులు ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ విషయంగా మాట్లాడినా కానీ ఖండించడానికి భారతీయ జనతా పార్టీ ముందుంటుంది.